యూపీఎస్సీలో 244వ ర్యాంక్ సాధించి పోలీస్ అధికారిగా అంచెలంచెలుగా ఎదిగి నిజాయితీ నిబద్ధత గల అధికారిగా పేరు సంపాదించారు. అలాంటి వ్యక్తి కాకిని వదిలి ఖద్దర్లోకి ఎందుకు మారారనే సందేహం రాక మానదు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా పై అధికారికి తల వంచి పని చెయ్యాల్సిందేనని భావించిన ఆయన ఖద్దర్ దుస్తుల్లోకి మారారు. ఒకప్పటి పోలీస్ సింగం, నేటి డైనమిక్ లీడర్ అయిన కుప్పుస్వామి అన్నమలై జీవిత ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులోని కరూరులో 1984 జూలై 4వ తేదీన కుప్పుస్వామి పరమేశ్వరి దంపతులకు అన్నమలై జన్మించారు. కుప్పుస్వామిది సాధారణ వ్యవసాయ కుటుంబం. అన్నమలై నమక్కల్ జిల్లాలోని కరూరు ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరులో గల పిఎస్సి టెక్నాలజీ ఆఫ్ కాలేజ్ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 2010లో లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పీజీ డిప్లొమా పొందారు. అన్నమలై చదువుకుంటున్న రోజుల్లోనే డిఎస్సి కాలేజీలోని మేనేజ్మెంట్ సర్కిల్కి అలాగే సంవేది సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. యూపీఎస్సీలో 244వ ర్యాంకు సాధించిన అన్నమలై 2011లో 4 నెలల పాటు ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో శిక్షణ తీసుకొని సివిల్ సర్వెంట్గా కెరీర్ని ప్రారంభించారు. 2011 నుండి 2013 వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఆఫీసర్గా నియమితులయ్యారు. 2015 నుండి 2016 వరకు కర్ణాటకలోని ఉడిపిలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. 2016 బదిలీపై చిక్మంగళూరుకు వెళ్ళి అక్కడ 2018 వరకు పనిచేశారు. 2018 నుండి 2019 వరకు దక్షిణ బెంగళూరులోని డీసీపీగా విధులు నిర్వహించారు. అన్నమలై పోలీస్ ఆఫీసర్గా పనిచేసే రోజుల్లోనే ఆయనను కర్ణాటక పోలీస్ సింహం అని పిలిచేవారు. అన్నమలై 2019లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అన్నమలై పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కొన్ని నెలలు తన రాజకీయ ప్రయాణంలో ఏ పార్టీ బాగుంటుందో ఆలోచించినప్పుడు బీజేపీ సరైనదని భావించారు. దీంతో 2020 ఆగస్టు 20 తేదీన భారతీయ జనతా పార్టీలో చేరారు. అనతి కాలంలోనే బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షించి అదే సంవత్సరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అలాగే 2020లో జరిగిన ఎన్నికల్లో కరూరు జిల్లాలోని అరవకుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా బీజేపీ తరపున పోటీ చేసి డిఎంకే అభ్యర్థి ఆర్ ఎలంగో చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ ఎన్నికలు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తమిళనాడు రాజకీయ చర్చల్లో బీజేపీ ప్రాముఖ్యత పెరిగింది. 2023 జూలైలో అన్నమలై తమిళనాడులోని అన్ని శాసనసభ నియోజకవర్గాలను సందర్శించే లక్ష్యంతో ఎన్మన్ ఎన్ మక్కల్ మన నేల మన ప్రజలు అనే నినాదంతో పాదయాత్రను ప్రారంభించారు. అన్నమలై అప్పటి అధికార డిఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ డిఎంకే ఫైల్స్ పేరుతో ఆడియో రికార్డింగ్లు విడుదల చేశారు. ఈ ఫైల్స్లో మాజీ ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మరియు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బంధువులతో సహా సీనియర్ డిఎంకే నాయకుల భారీ స్థాయి అవకతవకలు, అలాగే సెంధిల్ బాలాజీ మరియు కె పొన్ముడి వంటి డిఎంకే మంత్రులపై ఉన్న అవినీతి కేసులతో ముడిపెడుతూ ఆయన చేసిన ప్రకటనలు ఉన్నాయి. దీంతో డిఎంకే పార్టీ ఆయనపై పరువు నష్టం కేసులు నమోదు చేసింది. డిఎంకే అన్నమలైకి లీగల్ నోటీస్ జారీ చేస్తూ క్షమాపణ చెప్పాలని, 500 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన ప్రకటనలు అబద్ధాలని, హాస్యాస్పదమని, పరువు నష్టం కలిగించేవని, ఎటువంటి ఆధారం లేదా సాక్ష్యం లేకుండా వ్యక్తిగత మరియు రాజకీయ లబ్ధి కోసం చేసినవని ఆరోపించింది. మార్చి 2023లో డిఎంకే ప్రభుత్వ హయాంలో తమిళనాడులోని ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిగాయని ఆరోపిస్తూ అన్నమలై చేసిన సోషల్ మీడియా పోస్టుకి సంబంధించి తమిళనాడు పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం అతనిపై కేసు నమోదు చేసింది. కూటమి పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం ఏఐఏడిఎంకే పార్టీ సిద్ధాంతాలపై మరియు దివంగత సీనియర్ నాయకులైన సిఎన్ అన్నాదురై, జయలలితలపై అన్నమలై చేసిన వ్యాఖ్యల కారణంగా ఏఐఏడిఎంకే పార్టీ ఎన్డీఏ కూటమి నుండి వైదొలిగింది. తమిళనాడులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్నమలై నాయకత్వంలోని బీజేపీ, పట్టాల మక్కల్ కచ్చి, తమిళ మానిల కాంగ్రెస్ మరియు అమ్మా మక్కల్ మున్నేట్ర కజగంలతో కలిసి ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ కూటమి రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాల్లో ఒక్కదాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అన్నమలై సుమారు 1,10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 2 పార్టీలు ఓడిపోయిన తర్వాత
కూటమి భాగస్వాముల పట్ల అన్నమలై వైఖరే ఓటములకు దారితీసిందని ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం నాయకులు పేర్కొన్నారు. 2024 ఆగస్టు 26న అన్నమలై ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామిని ఇల్లిటరేట్గా విమర్శిస్తూ 2017లో అతను హైయెస్ట్ బిడ్డర్గా ఉండి ఏఐఏడిఎంకే శాసనసభ పక్ష నాయకుడికి ఎదిగారని ఆరోపించారు. అన్నమలై నాయకత్వంలో ఏఐఏడిఎంకే మరియు బీజేపీ మధ్య సంబంధాలు చాలా వరకు క్షీణించాయని డెక్కన్ హెరాల్డ్ పత్రిక పేర్కొంది. 2024లో అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసు జరిగిన నిరసన సమయంలో ప్రజలు మరియు మీడియా దృష్టిని ఆకర్షిస్తూ అన్నమలై డిఎంకేను అధికారం నుండి తొలగిస్తానని శపథం చేశారు మరియు అధికారంలో ఉన్న డిఎంకేను తొలగించే వరకు చెప్పులు కూడా ధరించకుండా ఉంటానని 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి ప్రమాణం చేశారు. ఏప్రిల్ 13, 2026న కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అభ్యర్థన మేరకు ఆయన తిరిగి చెప్పులు ధరించడం ప్రారంభించారు. ఏప్రిల్ 2025లో ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగంతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి బీజేపీ అన్నమలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించింది. నివేదికల ప్రకారం 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు బీజేపీ మరియు ఏఐఏడిఎంకే మధ్య పొత్తు కుదరాలంటే అన్నమలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించాలని పళనిస్వామి ఒక షరతు పెట్టారు. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం అన్నమలైని 6 నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుండి తప్పుకున్నారు. సీట్ల పంపకం పట్ల ఏఐఏడిఎంకేకి కేటాయించిన నియోజకవర్గాల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 4, 2026న చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముందే నిర్ణయించుకున్నానని, ఈ విషయాన్ని పార్టీ కోర్ కమిటీకి ముందుగానే తెలియజేశానని అన్నమలై చెప్పారు. ఈ నిర్ణయం తన సొంతమని, టికెట్ ఇవ్వకపోవడం వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2 మంగళవారం అన్నమలై న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అన్నమలై సెక్యులర్ అండ్ తమిళ్ ఫస్ట్ అనే కాన్సెప్ట్తో ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం.